ఇక చూడండి, రాజధాని కోసం ఎక్కడయ్యా డబ్బులంటే అన్ని అప్పులే. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భంలో చెప్పాడు, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, అమరావతిని. అది సెల్ఫ్ ఫైనాన్స్ టౌన్, అది రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్స్. ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం అదే సంపాదించకూడదు. తన భూములు అమ్ముకోవడం, అక్కడ నిర్మాణం చేపట్టడం, సెల్ఫ్ ఫైనాన్స్. ప్రభుత్వం పెట్టవలసిన అవసరమే లేదని డప్పాలు కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణానికి ఏం చేస్తున్నాడు? ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు అప్పులు. ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం అప్పులే. ఎక్కడ అప్పు జరిగితే అక్కడ పట్టుకొచ్చి రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది. చూడండి ఎక్కడ తీసుకొచ్చారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. హట్కో నుండి 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. NABFID నుంచి 7,500 కోట్లు తీసుకొచ్చారు. జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 1,500 కోట్లు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి తీసుకొచ్చింది. ఇంకా పైప్ లైన్లు ఉన్నాయి, ఇంకా చాలా అప్పులు పైప్ లైన్లు ఉన్నాయి. ఇవన్నీ అక్కడ దేనికోసం తీసుకొస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణం అని చెప్పినటువంటి అమరావతి నిర్మాణం కోసం ఇన్ని అప్పులు తీసుకొచ్చి 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి దానిలో కమిషన్ తీసుకునే కార్యక్రమం, రేట్లన్నీ పెంచేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దోపిడీ తప్ప రెండోది లేదు. అప్పు తీసుకురావడం, దానిలో బాబు కొడుకులు ఇద్దరు కొట్టేయడం, ఖర్చు పెట్టడం, దానిలోంచి కొట్టేయడం, పనులు మాత్రం అక్కడ ఏం కనపడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి వెనక్కి వెళ్తే 2019కి పూర్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని టెండర్లు పిలిచాడంటే 41,170 కోట్లతో టెండర్లు ఖరారు చేశాడు. అప్పటి రేట్ల ప్రకారం ఖరారు చేశాడు. ఆ రేట్ల ప్రకారం ఖరారు చేస్తే కాంట్రాక్టర్ సిండికేట్ అయ్యారు. సిండికేట్ అయితే ఇందులో కేవలం 5,587 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. మిగతా విలువ, మిగిలిపోయిన విలువ 35,583 కోట్లు. అంటే మొత్తం అమరావతిలో 41,170 కోట్లకు టెండర్లు పిలిస్తే దానిలో ఖర్చు చేసింది ఎంత అంటే కేవలం 5,587 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా పనులేమో 35,583 కోట్లు మిగతా మిగిలిపోయాయి. అవి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మొదలెట్టాడు. దాన్ని మళ్ళా అంటే 35,583 కోట్లు ఉన్నాయి కదా, దీన్ని SOR ప్రకారం రేట్లు పెంచేశాడు. కొంత అప్పటికే కొంత పూర్తయింది. పునాదులు పడ్డాయి, మీరు చూశారు కదా. కొత్త అసెంబ్లీకి పునాదులు, హైకోర్టుకు పునాదులు, అంటే నీళ్ళు వేసి తోడుతున్నారులే, మనం చూసాం కదా. మీరు మన వర్షం వచ్చినప్పుడు దానిలో పునాదుల్లో ఉన్న నీళ్ళన్నీ తోడేటువంటి కొంత ఖర్చు పెట్టేశారు. ఆ ఖర్చు పెట్టిన దానిలో మిగిలినటువంటి వ్యవహారం కోసం 35,583 కోట్లను SOR ప్రకారం 48,849 కోట్లకు పెంచేశాడు. ఎక్కడ ఉందా ఇది ప్రపంచంలో? నాకు తెలియగొడుతాను, ఎక్కడా లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఇసుక ఫ్రీ. ఇప్పుడు ధరలేం పెద్ద బ్రహ్మాండంగా పెరగలేదు, కానీ ఈయన మాత్రం పెంచేశాడు. పెంచేయటం, అప్పు తీసుకురావడం, కాంట్రాక్టర్లకు ఇవ్వటం, బాబు కొడుకులు బ్యాగులు సర్దుకోవటం. కేవలం అమరావతిని సొంత ఆదాయమైనటువంటి కేంద్రంగా మార్చుకున్నారు తప్ప రైతులను బాగు చేయాలని, పట్టణాన్ని నిర్మించాలని, ఒక వరల్డ్ క్లాస్ పట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన నిజస్వరూపం ఏంటో రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, రాబోయే కాలంలో మరింతగా అర్థమవబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక సచివాలయం గురించి మాట్లాడాలి మనం. ఈ సచివాలయ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నిర్మాణం కోసం 4,689 కోట్లు చంద్రబాబు నాయుడు గారు 2018లో ఇవే పనులకు 2,271 కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు. ఇవే పనుల కోసం 2,271 కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు. ఆ డబ్బులో కొంత ఖర్చు అయింది. అదే ఇందాక నేను చెప్పిన పునాదులు గినాదులు కట్టారు. అవి కూడా ఇవాళ వాటిని రేట్లు పెంచి ఆ రేట్లు పెంచేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా. అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం, ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు, అన్ని తాత్కాలికమే. అసెంబ్లీ తాత్కాలికం,
హైకోర్టు తాత్కాలికం, శాసనసభ తాత్కాలికం. ఈ తాత్కాలికం పేరున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు చూశారు, కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ కలిపి చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు. 4 బిల్డింగులు 5 బిల్డింగులు 6 లక్షల ఎస్ఎఫ్టీలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 11,000 రూపాయలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఈచ్ స్క్వేర్ ఫీట్కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు. ఇంత దారుణం అండి. ఎలా ఉన్నాయి బిల్డింగ్లు చూశారు కదా. ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి 680 కోట్ల రూపాయలు, సుమారుగా 700 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం ఇవాళ ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏంటి? చాలా తాత్కాలికమైనవి. ఇవన్నీ ఇప్పుడు పనికొస్తాయా? పనికిరావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తగా మళ్ళా తీసుకొచ్చి 1,000-6,000 కోట్లతో మళ్ళా కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్, అదేవిధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్ళారు. మరి ఈ కోట్లను ఏం చేయండి? 700 కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలి? నాకు అర్థం కాలేదు. అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి, భారతదేశ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెట్టారండి? అత్యున్నతమైనది. ఇప్పుడేమో 500 చిల్లర ఉన్నారు, రేపు 800 చిల్లర దాకా అయ్యేదానికి 970 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత ఖర్చు పెట్టారు. తాత్కాలికంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. గమనించాలని మనం చేస్తున్నా. పర్మనెంట్గా ఒక పార్లమెంటు, అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్కి కేవలం 970 కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటేరియట్కి, దీనికి తాత్కాలికానికే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా. అంతేకాదు తెలంగాణ, మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా సెక్రటేరియట్ కట్టారు కదా. ఎంతైందో తెలుసా? 558 కోట్లు. మన తాత్కాలికం అంత అయింది. అది కూడా ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు. అంతేకాదు, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ ఈ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసుకుంటూ పోవటం వలన ప్రజలు కూడా చాలా విసుగు చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు. మొన్న ఇప్పుడు రామచంద్రయ్య అని ఒక ఆయన ఉన్నాడు, మీరు చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లుతో నదిలో పోసే పరిస్థితి లేదంట. నీళ్లు, రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి. అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది, నది ఎత్తు ప్రాంతంలో ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్ళి నదిలో దానంతా అది కలవటం లేదు, ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపున తెలియదు. రెండో అంశం ఏంటంటే, రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ 5-10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు. ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చేస్తారు కూడా. బెదిరిస్తారు, బతిమలాడతారు, ఏవో ఆశలు చూపుతారు, మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ బాధ ఇంత అంతా కాదు. ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు. రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు. సామెత చెబుతారే, అక్కర తీరిన తర్వాత సామెతలాగా ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులని చెబుతారు. భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని సిఆర్డీఏ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం, పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి. ఎందుకు సమాధానం చెప్పండి? 10 సంవత్సరాల పాటు వాళ్ళు మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుపట్టారు? మేము ఒక 5 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. మిగతా సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు అడుగుతా ఉన్నా. కేవలం ఇంకా సేకరణ చేయాలనే ఉద్దేశం కానీ, సేకరణ చేసినటువంటి భూముల పరిస్థితి మీరు పట్టించుకోవడం లేదు. తన దూర కంత లేదు, మెడకు ఒక డోలన్నట్టుగా అయిన దానికి 50 ఎకరాలకు 50,000 ఎకరాలకు దిక్కులేదు కానీ ఇంకా 20,000 ఎకరాలు కావాలి, 50,000 ఎకరాలు కావాలని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల్ని పచ్చి దగా మోసం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రైతాంగం ఆలోచించుకోవాలి.
ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఏదో మీరు అమరావతిని దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఇది అని మీరు చాలా అనుకున్నారు. సిసలైన అమరావతి రైతులకు విలన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. రైతుల మేలు కోసం కాదు, కాంట్రాక్టుల మేలు కోసం, జేబులు నింపుకోవడం కోసం, అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని ఈ రకమైన దుస్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.